కిరణమా కల్వరి తేజమా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శ్రేష్టమైన మాటలను వినుటకు మనము సిద్ధపరుచుకుందాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోయే అంశము, మనము అనేక సందర్భాల్లో కొన్ని మొక్కుబడులు చేస్తాం, కొన్ని ఒప్పుకుంటాం. అలా ఒప్పుకొనుట పాత నిబంధనలో కూడా మనకు కనపడుతుంది, మొక్కుబడి చేసుకునుట. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మొక్కుబళ్ళ గురించి ప్రత్యేకత ఏమి లేదు. ఏదైతే మనం దేవునికి అర్పణ ఇవ్వాలనుకుంటామో అది హృదయపూర్వకంగా ఇవ్వాలి. అది ఏదైనా సరే, దేవుణ్ణి నువ్వు అలా చేస్తే నేను మొక్కుబడి చేస్తాను, నువ్వు మేలు చేస్తే పలానా వస్తువు తీసుకొస్తాను, మమ్మల్ని బాగు చేస్తే అర్పణలు కానుకలు ఇస్తాము అనేవి మనం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు మనం ఏది చేసినా చేయకపోయినా మనకు మేలు చేస్తున్నాడు. దేవునికి కావాల్సింది మన అర్పణలు, మన కానుకలు కాదు. దేవునికి కావాల్సింది మనమే, మన జీవితాలు, మన హృదయాలు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, మన హృదయాలు మార్చడానికి, మనలను పరలోకం చేర్చడానికి. కనుక మొక్కుబళ్ళు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా కొంతమంది క్రైస్తవ్యంలో కూడా తల వెంట్రుకలు మొక్కుబడి చేసేవారు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కొంతవరకు మనకు కనబడతాయి. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారి యొక్క రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగిన తర్వాత ఆయనకు మనం ప్రార్థన చేస్తే చాలు, ఇక మనకు ఏది అవసరం లేదు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే చాలామంది దేవుని బిడ్డలారా వివేచింపక మొక్కుకొని ఆ మొక్కుబడులు తీర్చుకోలేక, దేవునికి ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ మాట నెరవేర్చలేక దేవుని కోపానికి గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఈ మొక్కుబడిని గురించి ఏం చెప్తుందో లేఖనాల ద్వారా మనము జాగ్రత్తగా విందాం. ఒక వ్యక్తి మొక్కుకున్న మొక్కుబడి ద్వారా ఎంత నష్టపోయినాడో, దేవుడు మేలు చేస్తానన్న తర్వాత కూడా అతను మొక్కుకొని ఎంత శ్రమ పడ్డాడో తెలుసుకుందాం. మొదటిగా బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనములో ఇలా రాయబడింది: వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. చాలామంది మొక్కుకున్న తర్వాత, ఇలా చేస్తానని దేవుడితో చెప్పిన తర్వాత చేయకపోవటము, అలా ఎందుకు ఒప్పుకున్నానా అని బాధపడటము, అది వారు ఉరి తెచ్చుకోవటం అని బైబిల్ చెప్తుంది. ఎంతోమంది మందిరానికి వస్తామని ఒప్పుకుంటారు, ఏదైనా మేలు జరిగిన తర్వాత రారు. ఎంతోమంది బాప్తిసం తీసుకుంటామని మాటిస్తారు, తర్వాత మాట మారుస్తారు. ఇలా రకరకాల విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చి మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఇలా అర్పణిస్తాము, ఇలా కానుకిస్తాము, ఇలా మందిరానికి ఇలా చేస్తాము, లేకుంటే మేము బాప్తిసం తీసుకుంటాము, ఇక నుంచి మందిరానికి వస్తాము. ఇలా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని తొందరపాటుగా దేవుని యొద్దకు వచ్చి కొంతమంది దేవుని యొక్క సేవ చేస్తామని కూడా సేవ చేయకుండా లోకంలో కలిసిపోవటం. మనం ఏ తీర్మానం అయితే తీసుకున్నామో ఆ తీర్మానము దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, చెప్పుకున్న తర్వాత అది మనము చేయకపోతే మనకు ఊరవుతుందట. దేవుడు మనల్ని మొక్కుకోమని చెప్పలేదు, దేవుడు ముందుగానే మాట ఇయ్యి తొందరపడని చెప్పలేదు. మనం ఏదైనా వివేచించి ఆలోచించి ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును కోరుకొని నిర్ణయము తీసుకోవాలి. ఇంకొక మాట దేవుని బిడ్డారా, అలా మొక్కుకునే దానికంటే కూడా మనం ఏమి చెప్పకుండా ఏదైనా చేయటము ఇంకా గొప్ప ధన్యత. ఒక వ్యక్తి దేవునికి కానుకిస్తానని ఒప్పుకున్నాడు, ఇవ్వలేదు, అది అతనికి పాపం అవుతుంది, దేవుని దగ్గర అబద్ధం ఆడిన వాడు అవుతాడు. ఒక వ్యక్తి నేను ఏమి ఇవ్వలేనని చెప్పినాడు, అతడు తీసుకొని వచ్చి దేవునికి అర్పణ ఇచ్చినాడు,
అది ఆశీర్వాదంగా మారుతుంది. ఉదాహరణకి అననీయ సప్పీర్ అనే దంపతులు ఉన్నారు. అపోస్తుల టైములో అనేక మంది వారి యొక్క భూములు స్థలాలు అమ్మి పరిచర్య నిమిత్తము పేతురు గారి వద్దకు అర్పణలు తీసుకొస్తున్నప్పుడు అననీయ సప్పీరాలు ఒప్పుకుంటారు. ఏమనంటే, మేము పొలం అమ్మి అందులో వచ్చేదంతా కూడా పరిచర్యకి ఇస్తామని. వాస్తవానికి అది వాళ్ళ పొలము. వాళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు, బలవంతం ఏమి లేదు. అయితే వాళ్ళు మాట చెప్పినారు కదా, ఆ మాట ప్రకారం చేయాలి. మాట చెప్పకుండా సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే, మాట చెప్పిన తర్వాత ఈ అననీయ సప్పీరాలు ఆ డబ్బును చూసి ఆశ పెరిగిందో, ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందో తెలియదు కానీ వెనుకడుగు వేస్తారు. కొంత దాచుకుంటారు, కొంత తీసుకొచ్చిస్తారు. దేవుని ఆత్మచేత నింపబడిన పేతురు గారు అననీయతో చెప్తున్నాడు, మీరు పొలము ఇంతకే అమ్మినారు అన్నప్పుడు అననీయ అబద్ధమాడి ఇంతకే అమ్మినామన్నాడు. మీరు గమనించాలి, అప్పుడైనా కానీ అననీయ, అయ్యా ఇంత కాదు అమ్మింది, మేము అమ్మింది కొంత ఎక్కువకి అమ్మినాము, అయితే మాకు అవసరమై ఉంచుకున్నాము అని చెప్పిన ఎలా ఉండేదో, ఇక్కడ ఒప్పుకున్న దాన్ని కప్పుకోవడానికి అబద్ధమాడుతున్నాడు. ఆ వెంటనే పేతురు గారు ఒక మాట చెప్తాడు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు అన్నప్పుడు ఆయన క్రింద పడి చనిపోయినట్లుగా అపోస్తుల కార్యంలో రాయబడింది. ఆ తర్వాత తన భార్య కూడా వచ్చి పేతురు గారు అడిగినప్పుడు ఆమె కూడా అదే అబద్ధం చెబుతుంది, ఆమె కూడా చనిపోతుంది. అప్పుడు అపోస్తులలో చాలామంది ప్రారంభ దినాల్లో క్రైస్తవులు భయపడ్డారట. ఎందుకంటే ఒప్పుకోవటం ఎందుకు, చేయలేకపోవటం ఎందుకు? అసలు ఒప్పుకోకపోయినా దేవుడు ఏమనేవాడు కాదు, అసలు ఇవ్వకపోయినా దేవుడు ఏమనేవాడు కాదు. ఎప్పుడైతే మనం దేవుని యొద్ద మాట ఇచ్చి మాట తప్పుతున్నామో అది మనము లేనిపోని నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకుంటున్నాం. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మొక్కుకోవడం అన్నది అది నీ ఇష్టము, అది అవసరం లేదు. ఒకవేళ మనం ఏదైనా నిజంగా దేవునికి చెల్లించగలము, ఇలా చేయగలము, ప్రతిష్ఠించగలము అని చెప్తే అది చెయ్యాలి. చేయలేకపోతే చెప్పకూడదు. హన్నా ఉంది, తన బిడ్డను దేవుని మందిరములు ఇవ్వాలని మొక్కుకుంది. ఎలియాజరు గారితో అదే చెప్తుంది. ఆమె మాట ప్రకారము సమూయేలు గారు పాలు విడిచిన తరువాత వెంటనే చాలా కాలానికి బిడ్డలు లేక పుట్టిన ఆ కుమారుడు సమూయేలుని ఆమె ఎంత ప్రేమ పెంచుకొని ఉంటుందో, ఎంత ప్రేమగా చూసుకొని ఉంటుందో, అయినప్పటికీ మొక్కుకున్నా కదా, ఒప్పుకున్నా కదని చెప్పి దేవుని మందిరములో ఏదేమైనా కానీ అని అప్పగించినది. అప్పగించేమని నష్టపోయిందా? దేవుని బిడ్డలారా, సమూయేలు గారు మహాప్రవక్త, న్యాయాధిపతి, ఆయన యాజకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు మరో 5 సంతానాన్ని హన్నాకిచ్చినాడు. దేవుడికిస్తే దేవుడు రెట్టింపు మనకిస్తాడు. చాలామంది అనవసరంగా లేనప్పుడు 10 మందిలో గొప్పతనం కోసమో లేకుంటే దేవుడు ఏదో మేలు చేస్తాడని ఆశించో మొక్కుకొని చెల్లించకపోవటము. అసలు మొక్కుకోవడమే అవసరం లేదు. నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే అర్పణివ్వు, దేవునికి ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి. అలా అనవసరముగా తీర్మానాలు తీసుకొని, నిర్ణయాలు తీసుకొని దేవుని యొక్క కోపానికి గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో దీని గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో ఇలా రాయబడింది, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. చూడండి ఏం చెప్తున్నాడో సొలొమోను గారి ద్వారా దేవుడు. నువ్వేదైనా మొక్కుకున్నావా, వెంటనే చెల్లించు. ఒప్పుకున్నావా, వెంటనే చెల్లించు. ఒకవేళ నీవు అలా చెల్లించలేకపోతే ఒప్పుకోకుండా ఉండడమే మేలు, మొక్కుకోకుండా ఉండడమే మేలు అంటున్నాడు. ఎవరు మొక్కుకోమన్నాడు, ఎవరు ఒప్పుకోమన్నాడు? అది తప్పు కదా. ఒక సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా దేవుని బిడ్డలారా. ఇలా మొక్కుకొని ఒప్పుకొని బాధపడ్డ ఒక వ్యక్తి గురించి తెలియజేస్తా. సొంత ఆలోచనతో, అవిశ్వాసముతో ఒప్పుకున్న దాని విషయంలో ఆయన కృంగిపోయిన పరిస్థితిని మనం తెలుసుకుందాం. ఆయన పేరు యోప్తా. దేవుని బిడ్డలారా, ఈ యోప్తా
న్యాయాధిపతుల పుస్తకంలో మనకు కనపడతాడు. ఈయన ఒక న్యాయాధిపతి. అయితే ఇశ్రాయేలీలు శత్రువుల చేతులకు అప్పగించబడినప్పుడు ఇశ్రాయేలీలను విడిపించడానికి ఈ యోప్తా ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అసలు ఎవరు ఈ యోప్తా అంటే, గిలాదు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ గిలాదు కుమారుడు యోప్తా. అయితే యోప్తా గిలాదుకు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు. గిలాదుకు భార్య ఉన్నది. గిలాదుకు 30 మంది కుమారులు ఉన్నారు. అయితే ఈ యోప్తా ఒక వేశ్యకు పుట్టినవాడు. అందుకని గిలాదు యొక్క కుమారులు ఏం చేస్తారంటే, ఈ యోప్తాతో మాట్లాడి, నీవు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడవు, నీకు మాలో ఏ పాలు లేదు, ఏ భాగం లేదు, నువ్వు వెళ్ళిపోమని తరిమేస్తారు. అప్పుడు యోప్తా ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి టోబు అనే ఒక దేశంలో నివసిస్తాడు. అక్కడ అల్లరి జనము ఈయన చెంతకు చేరి వాళ్ళందరూ ఈయనతో ఉంటారు, యోప్తాతోటి. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఈ గిలాదు మీదకి అమ్మోనీయులు అనేవారు యుద్ధానికి వస్తారు. అమ్మోనీయులు గిలాదు వారిని శ్రమ పెడతారు. అప్పుడు ఈ గిలాదు వారందరూ కూడా ఆలోచించి, వీళ్ళని మనం జయించాలంటే మన వల్ల కాదు. యోప్తా అయితే తన దగ్గర ఒక సైన్యం ఉంది. యోప్తా దగ్గరికి వెళ్ళి మనము అతన్ని పిలుచుకొచ్చుకున్నట్లయితే మన దేశానికి, అతని ద్వారా మనకు విజయం వస్తుంది అనుకున్న గిలాదు పెద్దలందరూ కలిసి యోప్తా దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నీవు రావాలి, మేము శ్రమలో ఉన్నాము, మమ్మల్ని రక్షించాలి అని అడిగినప్పుడు యోప్తా చెప్తాడు, మీరే కదా నన్ను అన్య స్త్రీకి పుట్టినవాడు అని నెట్టివేసింది, ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చినారు, నేను రాను అని చెప్తాడు. అప్పుడు గిలాదు వారు అంటారు, ఇదిగో ఇప్పుడు కానీ నువ్వు మాతో వచ్చి యుద్ధంలో మాకు సహాయం చేస్తే నీవు మా మీద అధికారిగా ఉంటావు, పెద్దగా ఉంటావు, కాబట్టి ఆ విషయంలో మేము నీకు లోబడతామని చెప్పినప్పుడు యోప్తా సరేనని చెప్పి వెళ్తాడు. దేవుని బిడ్డారని వెళ్ళిన తర్వాత యోప్తా ఏం చేస్తాడంటే, మొదటిగా ఈ అమ్మోనీయులకు ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, ఇదిగో ఎందుకని మీరు గిలాదు వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు, మేమేం చేసినాము అని అన్నప్పుడు అమ్మోనీయుల రాజు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలీలు మా ప్రాంతాలను కొన్నిటిని స్వాధీనపరుచుకున్నారు, మా ప్రాంతాలను మాకు అప్పగించేస్తే మీ జోలి మేము రాము అన్నప్పుడు యోప్తా మరలా ఒక కబురు పంపిస్తాడు, మీ ప్రాంతాలు మేమేం తీసుకోలేదు, అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వారు మీ దేశంలో నుంచి వెళ్తాము అంటే వారు వెళ్ళనివ్వలేదు కనుక వారితో యుద్ధము చేసి దాటుకొని వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు మాకిచ్చిన ప్రాంతాలు మేము తీసుకున్నాము, అవి మీ ప్రాంతాలు కాదు అన్నప్పుడు రాజు దానికి అంగీకరించలేదు, యుద్ధానికి సిద్ధపడతాడు. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే రాజు యుద్ధానికి సిద్ధపడతాడో యోప్తా కూడా యుద్ధము చేయడానికి రెడీ అయిపోతాడు, సైన్యమును సమకూర్చుకుంటాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి, ఎవరైనా దేవుని యొక్క సహాయము లేకపోతే, దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో అప్పుడు అన్ని విషయాల్లో మనం విజయం చూస్తాం. దేవుని సహాయం మనకున్నప్పుడు మరి దేనికి భయపడవలసిన అవసరం కూడా లేదు. దేవుడు నాతో ఉన్నాడు గనుక దేవుడు నాకు విజయం ఇస్తాడు, మేలు చేస్తాడని ముందుకు అడుగులు వేయాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటారు, మరలా ముహూర్తాలు చూస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మరలా దిష్టి అంటారు, ప్రార్థన చేసుకుంటారు, మరలా రోజులను కాలాలను చూస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మరలా కొబ్బరికాయలు నిమ్మకాయలు అంటారు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మినప్పుడు మరిక దేని మీద కూడా మనం ఆధారపడకూడదు. మనం ఆధారపడ్డ దేవుడు సర్వశక్తి కలిగిన వాడని నమ్మాలి, విశ్వసించాలి, ఆ దిశగానే ముందుకు అడుగులు వేయాలి. కానీ మరొక వైపుకు మన ఆలోచన, మన విశ్వాసం మళ్ళకూడదు. అందుకని యోప్తా యుద్ధానికి వెళ్ళే టైంలో ఒక కార్యం జరిగింది, చదువుతాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనంలో మాట చదువుకుందాం. యెహోవా ఆత్మ యోప్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.
దేవుని బిడ్డారా, ఎప్పుడైతే యోప్తా యుద్ధానికి వెళ్ళని సిద్ధపడ్డాడో, దేవుడే ఇశ్రాయేలుకి విజయం ఇవ్వాలనుకున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మ యోప్తా మీదకు వచ్చిందట. ఇంకా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు ఇంకా మనం దేనికి భయపడవలసిన అవసరత లేదు. యుద్ధము యెహోవాదే, దేవుడే యుద్ధం చేస్తాడు. గొల్యాతుతో దావీదు అన్నాడు కదా, ఇదిగో నీవు బాహుబలం ఆధారం చేసుకుని వస్తున్నావు, నేను నా దేవుని ఆధారం చేసుకుని వస్తున్నాను. అందుకనే 6 మూరల జానడెత్తున్న గొల్యాతును చిన్నవాడైన దావీదు చంపగలిగినాడు. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరత లేదు. కానీ యోప్తా ఎందుకో తన ఆలోచన మార్చుకొని దేవుని ఆత్మ తన మీదకు వచ్చిన తర్వాత కూడా మొక్కుబడి చేస్తాడు. దేవుని బిడ్డారా, ఆ మొక్కుబడి చేసి దాని ద్వారా చాలా శ్రమ పడతాడు, చాలా కృంగిపోతాడు. ఏ మొక్కుబడి చేస్తాడు? అక్కడే రాయబడిన మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనని నేను ఒప్పుకోవచ్చు. ఇలాగా ఆయనట యుద్ధములో విజయం కానీ సాధిస్తే, విజయం వస్తే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయనకి ఎదురొస్తుందో దాన్ని బలిగా ఇస్తానన్నాడు. దేవుని బిడ్డారా, ఏం ఎదురొస్తుందో ఎలా తెలుస్తుంది మనకి? ఒక పక్క దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కదా, నింపబడిన తర్వాత ఈ మొక్కుబడులు ఏంటి అంటే పూర్తిగా విశ్వసించట్లేదు, అవిశ్వాసముతో ఉన్నాడు. దేవుడు విజయాన్ని ఇస్తానన్న తర్వాత, దేవుడు మనతో ఉన్న తర్వాత మనం ఎందుకు మొక్కుకోవాలి? చూడేమంటున్నాడు, నాకు కానీ విజయం ఇస్తే ఏదైతే నాకు మొదటగా ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురు వస్తుందో అది బలిగా ఇస్తాను అన్నాడు. ఆయన అనుకున్నాడు ఏదో ఒక పశువు ఎదురు వస్తుందేమో, ఒక గొర్రె ఎదురు వస్తుందేమో అనుకున్నాడు. దేవుని పెట్టారా, కొన్నిసార్లు మనం ఇలాగే ఉంటాం. దేవా, ఇదిగో మమ్మల్ని ఈ శ్రమ నుంచి విడిపిస్తే మేము ఈ కానుకేస్తాము. కొంతమంది పిల్లలు మేము పాస్ అయితే ఇదిగో మేము గుండు చేయించుకుంటాం, లేకుంటే మాకు ఈ ఉద్యోగం వస్తే మందిరానికి మేలు చేస్తాము, సేవకులకి మేలు చేస్తాము. అవసరం లేదు, నువ్వేది చేసినా చేయకపోయినా దేవునికి మేలు చేస్తాడు. మనకే కాదు, అందరికీ మేలు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఎందుకు మొక్కుకోవటం? ఈయన వివేచింపగా మొక్కుకున్నాడు. ఈయన మొక్కుకున్నా విజయం వచ్చేది, మొక్కుకోకపోయినా విజయం వచ్చేది. ఇప్పుడు మొక్కుకొని శ్రమల పాలవుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు, ఆయన విజయం ఇవ్వాలనుకున్నాడు, వారి ప్రార్థన విన్నాడు, వారికి మేలు చేయాలనుకున్నాడు, ఈయనను ఏర్పరుచుకున్నాడు. ఈయన మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది, ఇంకెందుకు దేవుడు విజయం ఇవ్వడు అంటే నమ్మలయ్యనా. చాలామంది పూర్తిగా ప్రభుని నమ్మక, విశ్వసించగా దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాము, దేవుని కృపను చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డారా, యోప్తా సైన్యముతో యుద్ధానికి వెళ్తాడు. దేవుడు ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రాలు. గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆ విజయముతో, ఆనందంతో యోప్తా సంతోషంగా తిరిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోప్తాకేంటి? ఒక పక్క విజయం వచ్చింది, రెండో పక్క తన వారందరూ తనని నీవు మాకు అవసరం లేదని తరిమిన వారే ఇప్పుడు యోప్తాను ఒక అధిపతిగా నియమించబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది యోప్తాకి, చాలా ఆనందంగా తిరిగి వస్తున్నాడు. ఎప్పుడైతే యోప్తా యుద్ధములో విజయము సాధించినాడని, వారి మీద శత్రువులు ఓడిపోయినారని, ఇశ్రాయేలీయులకు క్షేమము కలిగిందని తన కుమార్తె తెలుసుకుంటాదో, ఆయనకు ఒక్కతే కుమార్తెట, మరి పిల్లలు ఎవరు లేరట. ఆమె ఏం చేస్తుంటే ఈ నాట్యములతో, తంబూరాలతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనకు వచ్చిన ఆ విజయాన్ని బట్టి ఆయన్ని ఘనపరచాలని, సంతోషపరచాలని ఈ మొక్కుకున్న మొక్కుబడి ఈమెకు తెలియక ఈమె ఈ ఏర్పాటంతా చేసి యోప్తా వస్తున్నప్పుడు ముందుగా ఈమె తన కుమార్తె, యోప్తా కుమార్తె ఈ సంభ్రమాలతో, నాట్యములతో, సితారాలతో యోప్తాని ఎదుర్కోవటానికి వెళ్ళింది. మొట్టమొదటిగా యోప్తా కుమార్తె ఆయనకి ఎదురు వెళ్ళింది. ఇప్పుడు ఏం చెప్తాడు యోప్తా? ఏం మొక్కుకున్నాడు యోప్తా?
నా ఇంటి నుంచి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో నీకు దానిని బలిగా అర్పిస్తానన్నాడు. అంటే ఆయన ఒక గొర్రెో లేకుంటే ఒక మేకో ఒక కోడెదోడు ఏదో ఎదురు వస్తుంది అనుకున్నాడు. ఆయన కుమార్తె ఎదురొచ్చింది. దేవుని బిడ్డలారా, అప్పుడు అంటాడు, అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడింప చేయువారిలో నువ్వు ఒకతివైనావు. ఆమెకు అర్థం కాల. ఏమైందంటే నేను ఇలా మొక్కుకున్నాను, దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నా ఇంటి నుంచి నేను విజయము పొందుకొని వెళ్ళేటప్పుడు ఏదైతే ఎదురొస్తుందో అది నీకు బలిగా ఇస్తానన్నాను అన్నప్పుడు ఇంకా ఆమె ఏం చేస్తుంది చెప్పండి దేవుని బిడ్డారా. ఆ రోజులు ఎలా ఉండేదంటే వారు ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పకుండా చేసేవారు. అందుకని ఇంకా ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది. నిజంగా ఈ రోజుల్లో అయితే ఎలా ఉండేవారో పిల్లలు. ఇలా ఎందుకు ఒప్పుకున్నావు, ఇలా ఎందుకు నా జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నావు అనేవాళ్ళు లేరా? తల్లిదండ్రులకు అవిధేయంగా ఉండేవారు లేరా? నా ఇష్టం, నేను ఎలా ఉంటాను, ఇలా జీవిస్తాను, ఇలాంటి వారిని వివాహం చేసుకుంటాను అనేవారు లేరా? ఈమె ఏం మారు మాట్లాడలేదు. సరే తండ్రి, నువ్వేదైతే ఒప్పుకున్నావో మొక్కుకున్నావో అది నెరవేర్చుకోమంటది. అయితే ఒక 2 నెలలు నన్ను విడిచిపెట్టు, నెరవేర్చుకోమంటది. ఎస్, యోప్తా తన కుమార్తె జీవితాన్ని తానే చేజేతులారా పాడు చేసిండు. ఈ సందర్భంలో నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది దేవుని బిడ్డారా. ఒక వ్యక్తి గట్ట చాలా ధనాపేక్ష అంట. ఎంతకంటే అతను అనుకునేవాడంట, నా ఇల్లంతా బంగారంతో నింపబడాలి, ప్రతి వస్తువు బంగారంగా ఉండాలనుకునేవాడట. అలా కోరుకునేవాడట. అలా కోరుకొని ఒకరోజు తపస్సు చేసిండట. తపస్సు చేయగా ఆయనకట్ట దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడట. అనగానే ఆయన ఏం చేసినంటే, అయ్యా నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి అన్నాడట. కొన్నిసార్లు మన ఆలోచనలు మనకు మంచివని అనిపిస్తాయి కానీ అవి మనల్ని చిక్కులో నెడతాయి. కొన్నిసార్లు మనమే తెలివి కలవారు అనుకుంటాం కానీ మనల్ని శ్రమల్లోకి నెట్టేస్తాయి మన ఆలోచనలు. అందుకని ప్రతి ఆలోచన కూడా దేవుణ్ణి అడిగి తీసుకోవాలి, దేవునికి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు కోరికలు మనల్ని శాపంలోకి నెట్టేస్తాయి, కొన్ని ప్రార్థనలు మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి. మనకి ఏది అవసరమో అంతవరకే దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రాలు. ఒక భక్తుడు అంటాడు చూడండి, నాకు ఎక్కువ ఇవ్వద్దయ్యా, నేను దేవుడెవరంటాను గర్వించి, నాకు తక్కువ ఇవ్వద్దయ్యా, నేను తిండి లేక దొంగనైపోయి నిన్ను మర్చిపోతాను, నాకు ఎప్పుడు ఏది కావాలో అది అనుగ్రహించమని. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ సంతోషం, ఆ సమాధానం ఉంటే చాలు ఈ జీవితంలో. ఈయన ఆ దేవుణ్ణి వరం అడుగుతున్నాడట, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అని. ఓకే, దేవుడు సరే నీకు ఇస్తున్నా నా వరం తీసేసుకోమన్నాడట. ఇది కథే కావచ్చు, ఇందులో ఒక మంచి నీతి ఉన్నది, అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన పడుకునే ఆ మంచమును పట్టుకుంటే అది బంగారం అయిపోయిందట. చాలా సంతోషపడ్డాడు. ఆయన ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు పట్టుకుంటున్నాడట, అవి బంగారం అయిపోతా ఉన్నాయంట. ఇక వెంటనే ఆయనకు దాహం వేసిందట. దాహం వేస్తే ఆ నీళ్లు తీసుకురమ్మన్నప్పుడు నీళ్ళు తీసుకొస్తే ఆ గ్లాసు పట్టుకుంటే ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు కూడా బంగారం అయిపోయినాయి అట. ఇంకేం తాగుతాడు? త్రాగలేడు కదా. అలాగే దాహం తల్లాడిపోతున్నాడు. కొన్ని కోరికలు మన జీవితాన్ని నష్టంలోకి, కష్టంలోకి తీసుకెళ్తాయి, శాపంలోకి తీసుకెళ్తాయి. మనం అనుకుంటాం అన్నీ ఉంటే ఏదని చేయొచ్చు, ఏదని సాధించవచ్చు అని. అన్నీ ఉన్న చాలామందికి మనసులో సంతోషం, సమాధానం లేదు. ఏమి లేకపోయినా మనిషికి సంతోషం, సమాధానము, కుటుంబంలో క్షేమం ఉంటే చాలు. ఆ తర్వాత ఆకలేసిందట, భోంచేద్దామని భోజనం తీసుకురమ్మన్నాడట. భోజనం తీసుకొస్తే ఆ ప్లేట్ పట్టుకున్నాడట, ఆ ప్లేట్ బంగారం అయిపోయింది. భోజనం పట్టుకుంటే భోజనం కూడా బంగారం అయిపోయిందట. ఇక ఏం చేయాలి అర్థం కావట్లా. బంగారం వస్తుందన్న సంతోషం ఓకే, ఆయన తినలేకపోతున్నాడు, త్రాగలేకపోతున్నాడు. ఈరోజు చాలామందికి డబ్బు ఉంది, దేవుని బిడ్డారా, ధనం ఉంది, కానీ ఏది సరిగా తినలేని పరిస్థితి.
చూస్తూ చూస్తూ అలాగే బ్రతికేస్తున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. ఈయనకు ఒక కుమార్తె ఉందట, చాలా ఇష్టమట ఆమె అంటే. ఆ కుమార్తె రోజు తండ్రి దగ్గరికి వస్తే ఆమెను ఎత్తుకుని ఆడించేవాడట. ఆ కుమార్తెను ప్రేమతో ఎత్తుకున్నాడట. ఎప్పుడైతే ఆ కుమార్తెను ఎత్తుకున్నాడో ఆమె కూడా బంగారం అయిపోయిందట. ఇక చూడండి, నీరు లేకపోయింది, ఆహారం లేకపోయింది, తన కుమార్తె కూడా బంగారం అయిపోయేసరికి ఇంకా అతను ఏడవటం మొదలుపెట్టినట్ట. అయ్యో అయ్యో దేవా, నాకు ఈ వరం వద్దు, బంగారం వద్దు. నిజంగా మనం అనుకుంటాం అది కావాలి, ఇది ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఏవేవో అనుకుంటా ఉంటాం. దేవుని బిడ్డారా, మనకు ఎక్కువైనా కానీ అన్ని కష్టాలే, అన్ని భయాలే, అన్ని బాధలే. ఇప్పుడు అంటున్నాడట, నాకు ఈ బంగారం వద్దు, నాకు ఈ వెండొద్దు, నాకేమొద్దయ్యా, నాకు ఈ వరం తీసేసేయి, నాకు మునపటి జీవితమే కావాలని మరలా ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీ కోరికలు నీకెంత కష్టాన్ని తీసుకొచ్చినాయో చూడు, నువ్వు ఏదైతే నీకు నేను ఇచ్చున్నానో అందులోనూ సంతోషంగా బ్రతకమని చెప్పి ఆ వరాన్ని తీసేస్తే మరలా అంత మామూలు అయిపోయిందట. దేవుని బిడ్డారా, నిజంగా మన ఆశలు అలా ఉంటాయి. కొన్నిసార్లు మన ఆశలు మనల్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. మన మీద దేవుడి దగ్గర నుంచి లక్షలు పొందుకొని మొక్కుకుంటా ఉంటాం, ఒప్పుకుంటా ఉంటాం, మొక్కుకుంటా ఉంటాం. అది మనల్ని తీరని కష్టాల్లోకి, నష్టాల్లోకి తీసుకువెళ్తుంది. యోబ్తా ఒప్పుకున్నాడు, మొక్కుకున్నాడు. అవసరమా? కుమార్తె జీవితాన్ని పాడు చేసిండు. దేవుని బిడ్డారా, మన దేవుడు గొప్పవాడు, మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు మనం ఏమి ఇవ్వకుండానే, ఏమి చేయకుండానే మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు మనం పీల్చే గాలి దేవుడిచ్చిందే, మనమేం మొక్కుకుంటే ఇచ్చింది కాదు. త్రాగే నీరు, భూమి కోసం పడే వర్షం, ఎన్ని దేవుడు మనకు అనుగ్రహించింది. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో మనం ఏమి తీసుకురాలేదు, అన్ని దేవుడు సకలం మనకిచ్చినాయే. ఇవన్నీ మనము కావాలని దేవుణ్ణి అడిగితేనో, ఒప్పుకుంటేనో, మొక్కుకుంటేనో ఇవ్వలేదు, కానీ ఆయన పిల్లలమని ఆయన ముందుగానే మనకు అనుగ్రహించినాడు. అయితే మనము ఈ విషయాల్లో మొక్కుకోవటం, ఒప్పుకోవటం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు ఏదైనా సహాయం కావాలా, ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకొని దేవునికి ఏదన్నా అర్పణ ఇవ్వాలనుకుంటున్నావా, దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకోవాలనుకుంటున్నావా, అది మొక్కుకోకుండానే, ఒప్పుకోకుండానే చేసేసేయి. దేవునిని దీవిస్తాడు, ప్రేమిస్తాడు, కృప చూపిస్తాడు. అందుకే దేవుని బిడ్డారా, మన జీవితాల్లో మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం ఏదో మొక్కుకుంటేనో, ఒప్పుకుంటేనో కాదు, కానీ మనం ప్రభు సన్నిధికి వచ్చి హృదయాలు మార్చుకొని, పాప క్షమాపణ పొందుకొని, ప్రభుకు ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం ముందుకు వెళుతుంటే, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా చేసి ఉన్నతమైన కృపను మనకు చూపిస్తాడని లేఖనం సెలవిస్తున్న రీతిని మనము ప్రభు విషయంలో, అన్ని విషయములందు జాగ్రత్త కలిగి మనం ప్రార్థన పూర్వకముగా దేవుని కృపను పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, కృపగల నాయన, స్తోత్రముల పరమ తండ్రి, వందనాలు నాయన. నీవు ప్రేమ కలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, ఎల్లప్పుడూ మాకు మేలు చేసే దేవుడు అని గుర్తెరిగి మీ కృపలో జీవించే భాగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అయ్యా, నీవు మాతో ఉంటే, అయ్యా మేము ప్రార్థన చేస్తే నీవు గొప్ప కార్యాలు జరిగిస్తావని మేము తెలుసుకున్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మాటలు విన్నారో ఈ మాటలు వారికి మేలుకరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా మార్చి సహాయము చేయండి నాయన. మీ ఉన్నత కృప, మీ కాపుదల, కనికరము, మీ కంచె క్షేమం ప్రతి బిడ్డకు దయచేసి సహాయము చేయండి. స్తోత్రాలు. ఈ మాటలు విన్న వారిని, వారి కుటుంబాలను మెండుగా దీవించండి నాయన. ఏ కొరతలున్న మహిమలో తీర్చండి నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా